నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం. అలాగే మీనరాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం. ఈరోజు మనం చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి నక్షత్రాలు కూడా ఈ పూర్వభాద్ర అవ్వచ్చు, ఈ ఉత్తరాభాద్ర అవ్వచ్చు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారి కోసం చాలా క్లుప్తంగా ఈ వీడియోలని ఎందుకంటే మనకి ఈ మార్చి 20వ తారీఖు తర్వాత నుంచి కూడా అలాగే నరఘోష అంటే మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరఘోష ఆల్రెడీ మన కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే దీనికి తోడుగా శత్రు భయం. అంటే శత్రువులనేవాళ్ళు ఎక్కడో బయట నుంచి రారండి. చుట్టూ మన వాళ్ళే, మనతో ఉంటూనే మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు కూడా మనకి మీనరాశి వాళ్ళకే పాపం ఎక్కువగా తగులుతుంటారు. ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది వీళ్ళకి ఎక్కువ మంది చేస్తుంటారండి. వీళ్ళు ఎవరినైతే బాగా ఇష్టపడతారో, ఎవరినైతే మన అనుకోని ఓన్ చేసుకుంటారో, ఏం పర్వాలేదు నా జీవితం అంతా చాలా హ్యాపీగా ఉంటదని ఎవరిననుకుంటామో, అలాగే స్నేహపరంగా చూసుకున్నట్లయితే ఏం పర్వాలేదు. నేను నమ్మొచ్చు. తను ఏం చెబితే అది మనం అందులో పెట్టుబడులు పెట్టొచ్చు అని మనం ఎంత పూర్తిగా విశ్వసిస్తామో వాళ్ళవ్వచ్చు. అలాగే మనం కొన్ని విషయాల్లోని అది స్నేహితుల వల్ల అవ్వచ్చు. ఏ విషయమైనా సరే. అలాగే మనల్ని మోసం చేయడం. దానితో పాటుగా శత్రువులు కూడా మనకి విపరీతంగా పెరిగిపోవడం. అంటే ఆ శత్రువులు ఎలాగంటే మన నాశనాన్ని కోరుకునేటువంటి వారు కూడా ఎక్కువగా పెరగడం అనేది జరుగుతా ఉంటుంటది. అలాగే కుటుంబం మీద నరఘోష, నరదిష్టి కూడా ఈ మీనరాశి వాళ్ళ మీద విపరీతంగా పెరిగిపోతా ఉంటుంటది. ఎప్పుడు కూడా అందరి దృష్టి కూడా మన మీదే. మనం ఏం చేస్తున్నాము? ఎలా ఉంటున్నాము? అంటే మన కష్టాలు మనయి. మన బాధలు మనవి. మన పిల్లలు, మన భవిష్యత్తు, భర్త, ఆరోగ్యం, ఇటు ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా అనేక రకమైనటువంటి విషయాల్లో మనం సతమతం అయిపోతున్నప్పుడు కూడా అనుకునే వాళ్ళవ్వచ్చు, వీధిలో వాళ్ళవ్వచ్చు, బంధువులవ్వచ్చు, వీరికేటి ఎంతో హ్యాపీగా ఉన్నారు. వీరికేటి ఎంతో సంతోషంగా ఉన్నారు. అని విపరీతమైనటువంటి ఏడుపు కూడా మన మీద ఏడవడం. అందులో మీనరాశి వాళ్ళు బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి. భార్యాభర్తలు ఎక్కడికెళ్ళినా సరే చాలా అందంగా, అట్రాక్టివ్‌గా కనిపించడం. చాలా అట్రాక్షన్‌గా ఉంటారు. ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినా, ఏదైనా బయటికి వెళ్ళినా, ఏదైనా విషయాల కోసం అంటే పిల్లలతో బయటికి వెళ్ళినా సరే చాలా రిచ్ పీపుల్స్‌లా కనిపిస్తుంటారండి. అంటే మన దగ్గర ఉన్నంతలో కూడా మనం ఇంకా అందరికన్నా బెటర్ దాన్‌గా అంటే మనకి ఎన్ని ఇబ్బందులున్నా సరే బయటకి కనిపించకుండా మనం ఎక్కడికెళ్ళినా సరే కొంచెం స్టైలిష్‌గా రెడీ అవ్వడం, భార్య, పిల్లలు కొంచెం ఎక్కడికెళ్ళినా సరే చక్కగా అందంగా నలుగురితోటి చా హ్యాపీగా మాట్లాడుతుండడం. ఇలా చేస్తుంటే చాలా మంది తాలూకా ఈ గోస ఏదైతే ఉంటదో వీళ్ళకి చాలా అంటే మన మీద ఏడుపు ఎలాగుంటదంటేనండి వీళ్ళకేటి చాలా అదృష్టవంతులు. ఏ గొడవలు లేని సంసారాలు, అలాగే ఏ బాధలు లేని సంసారం ఇలా మన మీద ఏడవడం వల్ల మన కుటుంబంలోని అంటే చాలామంది అంటుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటుంటారు. ఈ నరఘోష అనేది పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంటదండి. ఈ నరఘోష అంతా అది దే ఇదిగా మనకి తగులుతుంటది అని అంటుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. అంటే దీని తాలూకా ప్రభావం కూడా ఇంట్లో ఒక్కసారిగా వ్యాపారం డల్ అయిపోతుండడం గాని, మన బిజినెస్ మంచి సెంటర్‌లోని విపరీతమైన బిజినెస్ అన్నమాట. మంచి అందరూ కూడా మీకేంటి వ్యాపారం అనుకునేటువంటి వ్యాపారం కూడా ఒక్కసారిగా డౌన్‌ఫాల్ అయిపోవడం. మంచి సెంటర్‌లో బిజినెస్ ఉంటుంది. అసలు మనకి ఏం ప్రాబ్లమ్ లేదనేటప్పుడు అకారణంగా మనకు విపరీతమైన ప్రాబ్లమ్స్ రావడం. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావడం. ఇంట్లో ఎప్పుడు చూసినా సరే ఇప్పటిదాకా మనం ఆదాయం చూసేవాళ్ళమే అక్కడి నుంచి కూడా ఈ నరఘోష, నరదిష్టి వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుండడం. ఈ ఖర్చులు అంటే మన సంపాదించిన సంపద ఎప్పుడైతే మన చేతిలోకి వస్తుంటదో అది ఐస్ ముక్క కరిగిపోతున్నట్టుగా మన చేతిలోంచి ఆ సంపదంతా కూడా అనారోగ్య విషయాల వల్ల అవ్వచ్చు, లేదంటే మనం మోసపూరితమైనటువంటి విషయాలు అవ్వచ్చు. ఏదో రకంగా ఆ సంపద అనేది కరిగిపోవడం. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి, భార్య దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడం. ఎంతో ఇష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు మనం అమ్మేసుకోవడం, వ్యాపారాలు పాడైపోతుండడం. ఇలా మనకి ఏం చెయ్యాలో, ఏంటి మా లైఫ్ ఉండుంటే ఒక్కసారి ఇలా కుదిపైపోయిందేటి? అసలు మేము ఎక్స్‌పెక్టేషన్ చేసిన లైఫే ఇది కాదు అనుకునేటువంటి వారు చాలామంది చాలామంది మనం చూస్తా ఉంటుంటాం. ఎందుకంటే మన దగ్గరికొచ్చిన వాళ్ళు కూడా
చాలామంది చెప్పడం, "గురువుగారు ఏం జరుగుతుందో అసలు మా లైఫ్‌లోని మాకు ప్రతీది కూడా అసలు మాకు దేనికి కూడా లోటనేది ఉండేది కాదు. కానీ ఒక్కసారిగా మా లైఫ్ ఇలా తలకిందులుగా అయిపోతుంటది. భార్యాభర్తల మధ్యన విపరీతమైన గొడవలు. ఆ గొడవలు ఎందుకొస్తున్నాయో తెలీదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకే రకమైనటువంటి గొడవలు. మనశ్శాంతి అనేది లేకుండా పోతుందండి. మరి ఎవరి దిష్టి, ఎవరి గోస పడిందో మా మీద తెలియటం లేదండి. మరి మాకు ఏం చెయ్యాలి? ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇలాంటి వాటి నుంచి మేము బయటపడడానికి మాకసలు మార్గమే దొరకటం లేదండి" అనుకునేటి వాళ్ళకి కూడా నేను చాలా చక్కటైనటువంటి సమాధానంగా చెప్పడం మీకు దగ్గరలో ఉన్నటువంటి మీరే లక్షలు, కోట్లు ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం. ప్రతి మంగళవారం మీరు మంగళవారం మీకు అవకాశం ఉంటే ప్రతి రోజైనా సరే మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం అలాగే వెళ్తున్నప్పుడు కొంచెం తీపి పదార్థాలనేది పట్టుకెళ్ళి కొంచెం హనుమంతునికి ప్రసాదం కింద నైవేద్యంగా కింద పెట్టి మిగతాది అక్కడికొచ్చేటువంటి భక్తులందరికీ పంచిపెట్టడం. అలాగే గుడికి వెళ్తున్నప్పుడు తమలపాకుల మీద ఒక 108 తమలపాకులు గాని, 54 తమలపాకుల మీద గాని, శ్రీరామ అని పసుపుతో గాని, కుంకుమతో గాని రాసి మీకు దండ తయారు చేయడం వస్తే దండ తయారు చేయండి. రాని పక్షంలో ఆ తమలపాకులు తీసుకెళ్ళిపోయి హనుమంతుని యొక్క పాదాల దగ్గర గురువుగారిని పెట్టమని చెప్తే పెట్టి మీ కుటుంబం పేరు మీద అభిషేకాలు చేయించుకోండి. అలాగే హనుమంతుని ఎదురుగా కూర్చొని ఒక 10 నిమిషాలు ప్రార్థించండి, ఆరాధించండి. మా కుటుంబం మీద ఎటువంటి నరఘోష, నరపీడ, నరదిష్టులు ఏవి కూడా తగలకుండా మా కుటుంబంలో సకల సౌభాగ్యాలు కలిగేటట్టుగా మళ్ళీ మా జీవితం పునర్వైభవంగా ఉండేటట్టు చూడు తండ్రి అని చెప్పి మీరు మనసారా కోరుకోండి. మీకు హనుమ చాలీసా వస్తే హనుమ చాలీసా చదవండి. రాని పక్షంలో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని ఒక 108 సార్లు నామాన్ని జపించండి. ఎందుకంటే ఎ ఎవరైతే ఆ శ్రీరాముని యొక్క నామాన్ని జపిస్తారో వారి చెంతనే నేను ఉంటాను అని చెప్పి ఆ హనుమంతుని యొక్క మాటలు మనకి ఇప్పటికీ కూడా ప్రతిధ్వనిస్తుంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా హనుమంతుని గుడికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా సరే శ్రీరామ, శ్రీరామ అని మనసులో అనుకుంటే అతను ఎంతో పొంగిపోతాడు. మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే నష్టాలున్నాయో వాటి నుంచి మనం బయటపడడానికి మంచి మార్గాలు చూపించడంతో పాటుగా, మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష, నరదిష్టులు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మన జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థాయికి రావడానికి, మన జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి కూడా భగవంతుడు, ఆ శ్రీరాముడు, ఆంజనేయ స్వామి తాలూకా దయ కూడా మన కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను. కామెంట్ సెక్షన్‌లో కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అలాగే నా ఛానెల్‌ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ఉంటానండి. మీ దిలీప్.